నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్రావిటీతో నీళ్లొస్తుండగా ఎత్తిపోతలకు ఎందుకెళ్లారన్న జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరంపై నిర్ణయం ఎవరిదో చెప్పాలని నీటిపారుదల శాఖకు ఆదేశం. పచ్చని పొలంలో నెత్తురు పారించిన ఆస్తి తగాదా. ఎకరా భూమి కోసం నారాయణపేటలో దారుణ హత్య. ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు. పవన్కు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు. జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు కేంద్ర బడ్జెట్ సమావేశాలు. వార్షిక పద్దు ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. వైనాడు స్థానాన్ని రాహుల్ వదులుకునే అవకాశం. సోదరి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం. G7 సదస్సులో పలు దేశాధినేతలతో ప్రధాని మోదీ చర్చలు. రష్యా ఉక్రెయిన్ వివాదానికి చర్చలే మార్గమని పునరుద్ఘాటన. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు చేపట్టారనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీస్తోంది. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండగా భారీ వ్యయంతో ఎత్తిపోతలు చేపట్టాల్సిన అవసరం, అందుకు కారణాలను అన్వేషిస్తోంది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతలు సహా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై 5 సభ్యులతో కూడిన విశ్రాంత ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక, దానిపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆరా తీస్తోంది. ప్రాణహిత చేవెళ్ల కాదని కాళేశ్వరం చేపట్టడంపై ఎవరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో వివరాలు సమర్పించాలని నీటిపారుదల శాఖను కమిషన్ ఆదేశించింది. గోదావరిలో నీరు ఉండగా ప్రాణహిత జలాలను ఎత్తిపోయాల్సిన అవసరమేంటనే అంశంపై ఆరా తీస్తోంది. ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్లానింగ్పై పుణేలోని CW, PRS నుంచి కూడా నివేదిక కోరారు. జూలై మొదటి వారంలో నివేదికలు వచ్చే అవకాశం ఉండగా విజిలెన్స్ విభాగం నుంచి తుది నివేదిక కోరారు. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ చేపట్టిన జస్టిస్ ఘోష్ ENC జనరల్ కార్యాలయం, O&M విభాగాల ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించింది. ఇంతటితో ఇంజనీర్లకు సంబంధించి విచారణ దాదాపు పూర్తి కాగా ఈ నెల 27 లోపు అన్ని అఫిడవిట్లు వచ్చాక పూర్తిస్థాయిలో విశ్లేషించి తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు. రుణమాఫీ అమలు కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలన్న ఆయన ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయమని చెప్పారు. రైతులు ఎవరైనా రైతులేనని, ఎన్నికల హామీ ప్రకారం అందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. 7 నెలలు దాటినప్పటికీ ఇంకా కటాఫ్ డేట్ కూడా నిర్ణయించకపోవడం ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. దేశంలో తొలిసారి కేసీఆర్ రైతు బంధు పథకం అమలు చేసినందున కేంద్రంపై మీద ఒత్తిడి పెరిగి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మందికి పైగా రైతులు ఉంటే కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధిని గరిష్టంగా 36 లక్షల మందికే లబ్ధి కలుగుతోందని నిరంజన్ రెడ్డి వివరించారు. భారాస హయాంలో 70 లక్షల మంది రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇచ్చామన్న మాజీ మంత్రి ఇప్పుడు కూడా అదే తరహాలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల అనర్హులకు సంక్షేమ ఫలాలు అందించి ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రైతు సంఘాల నేతలు, అన్నదాతల అభిప్రాయాలు తీసుకుని అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాకే రైతు భరోసా, పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు అసలైన అర్హులకే సంక్షేమ పథకాలు లబ్ధి అందిస్తామని పునరుద్ఘాటించారు. ప్రజల సొమ్ముని అసలైనటువంటి కార్యక్రమాలకి పెట్టే అవకాశం లేకుండా వేల కోట్లు దుర్వినియోగం అయిందని చెప్పి ఈరోజు మన ముందున్నటువంటి సత్యం. మరి ఇంకా అటువంటి కార్యక్రమాలకి మనం ప్రోత్సహించి అనర్హులకి సంక్షేమం అందించడమా, అర్హులకి పేదలకు సంక్షేమం అందించుకుంటూ అదేవిధంగా విద్యా, వైద్య సౌకర్యాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. మీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రేపు శాసనసభలో కూడా చర్చకు పెట్టి రైతు భరోసాతో పాటు రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పథకం ఉండేది, దాన్ని కూడా ఒక పేపర్ మీ ముందు పెట్టదలుచుకున్నాం. అంటే ప్రజల ముందు, రైతుల ముందు అన్ని పంటలు పండించేటటువంటి రైతుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ముందుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన.
తెలుగు పాఠ్యపుస్తకాల ముందు మాటలో తప్పులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముందు మాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పేర్లను ముద్రించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం 2 అధికారులపై బదిలీ వేటు వేసింది. టెక్స్ట్ బుక్స్ ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీనివాసాచారి, ఎస్సీఈఆర్టీ అదనపు డైరెక్టర్ రాధారెడ్డిలను పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి తప్పించింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్ రమేష్కు బాధ్యతలు అప్పగించింది. టీఆర్ఈఐఎస్ కార్యదర్శి రమణకుమార్కి ముద్రణ సేవల డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. బదిలీ చేసిన శ్రీనివాసాచారికి మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్గా, రాధారెడ్డికి సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. ముందు మాటలో తప్పులతో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని డీఈఓలను విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లో ఎమ్మెల్సీ పూర్వ కలెక్టర్గా చేసిన వెంకట్రామిరెడ్డి పేదల భూములను రియల్టర్లకు అప్పగించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ధరణి పోర్టల్పై వెంకట్రామిరెడ్డికి ఉన్న అధికారాలతో పేద రైతుల నుంచి వేలిముద్రలు సేకరించి భూములను కొల్లగొట్టారని ఆక్షేపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి భూ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు దళితులకు అసైన్ చేసినటువంటి భూములని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అప్పుడు కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారు తనకు ధరణి మీద ఉన్నటువంటి అధికారాలతో పవర్స్ తో పేద దళిత అమాయక రైతుల నుంచి ఏలుముద్రలు వేయించుకొని ఆ భూముల్ని సరెండర్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫామ్ హౌస్ల కోసం కట్టబెట్టినట్టు గ్రామస్తుల నుంచి రిపీటెడ్ గా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మారింది, కానీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెంకట్రామరెడ్డికి వియ్యంకుడు కాబట్టి వెంకట్రామరెడ్డి గారి అక్రమాలను కాపాడుతూ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఫామ్ హౌస్ల పేరిట 5 ఎకరాలకి ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీని మీద ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అప్పు కట్టనందుకు పొలం వేలం వేస్తామంటూ రైతు భూమిలో డీసీసీబీ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేటలో చోటు చేసుకుంది. రాజశేఖర్ రెడ్డి అనే రైతు 2010లో డీసీసీబీ నుంచి 5 లక్షల రుణం తీసుకున్నాడు. ఇప్పుడు వడ్డీలతో కలిపి 15 లక్షలు దాటింది. అప్పు చెల్లించినందుకు చట్ట ప్రకారం పొలం వేలం వేసేందుకు చర్యలు తీసుకున్నామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. డీసీసీబీ తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఆధ్వర్యంలో లింగంపేటలో ఆందోళనకు దిగారు. బ్యాంకు అధికారులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. దండం పెట్టి చెప్తున్నాం, మమ్మలను కష్టపెట్టి రైతులను కష్టపెడితే మీకు ఏమొస్తుంది సార్? మేము కార్పొరేట్ బ్యాంక్ వ్యవస్థ కాదు మాది. మాకు కూడా ఈ ఇంట్రెస్ట్ మేము అసలు మొత్తం మాఫీ చేయమంటలేము సార్. ఇంట్రెస్ట్ మాఫీ చేస్తే ఖచ్చితంగా అసలు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరం 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం సార్. ఈ రోజు లింగంపేట మండలంలో రైతులను గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల పొలాలకు వెళ్లి ఎర్ర జెండాలు వాతడం, ఫ్లెక్సీలు పెట్టి ఈ భూమిని ఎవరు సాగు చేయరు, ఎవరు దున్నద్దు, ఎవరు కొనద్దు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టడం చాలా సిగ్గుచేటు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి 2010లో ట్రాక్టర్ లోన్ తీసుకున్నారు. వీటి లోన్ పర్మనెంట్ మేము రిక్వెస్ట్ చేసినప్పటికీ అతను కట్టలేదు. ప్లస్ ఓటీఎస్ స్కీమ్ కింద కూడా ఆయనకు అమౌంట్ తగ్గుతుంది. ఆ స్కీమ్ కూడా అతను యూజ్ చేసుకోలేదు. పై అధికారుల మేరకు ఈ నెల 20వ తారీఖు నాడు ఆయన ల్యాండ్ వేయడానికి పై అధికారులు అనుమతి ఇచ్చారు. దాని అనుసారమే అతని ల్యాండ్ లో జెండాలు పగడం జరిగింది. ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ సగం అమౌంట్ కట్టినా కానీ ఆ వేలం వేస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. అతన్ని కూడా అతను సద్వినియోగం చేసుకోలేదు. పెండింగ్లో ఉన్న 2,20,000 దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిత్తల్ కలెక్టర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించారు. నెలాఖరులోగా వీలనన్ని అర్జీలను పరిష్కరించాలని స్పష్టం చేసిన నవీన్ మిత్తల్ పాస్బుక్ డేటా కరెక్షన్ కోసమే ఎక్కువ మంది వేచి చూస్తున్నట్లు వెల్లడించారు. ధరణిలో 163 సాంకేతిక లోపాలను పరిష్కరించినట్లు నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. వారం తర్వాత సమావేశమై మరోసారి సమీక్షించాలని సీసీఎల్ఏ భేటీలో నిర్ణయించారు. ఈ మేరకు ధరణి సమస్యల పరిష్కారంపై భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ధరణిపై కమిటీని నియమించింది. ఇప్పటికీ పలుమార్లు సమావేశమైన చర్చించిన కమిటీ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు గతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మధ్యలో నిలిచిపోయింది. అప్పటికి సుమారు 2,45,000 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా దాదాపు 1,00,000 వరకు పరిష్కరించారు. మిగతా వాటికి ఈ నెలాఖరులోపు మోక్షం కలిగించాలని నవీన్ మిత్తల్ కలెక్టర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం రుణాల ద్వారా మరో 2,000 కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లను జారీ చేసింది.
1,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 12 సంవత్సరాల కాలానికి, మరో 1,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 14 ఏళ్ల కాలానికి రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేయనుంది. ఈ బాండ్లను ఆర్బీఐ మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం 2,000 కోట్ల రూపాయల మొత్తం ఖజానాకు చేరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం బాండ్ల విక్రయంతో ఇప్పటికే 10,000 కోట్లు సమీకరించింది. ఈ 2,000 కోట్లతో ఆ మొత్తం 12,000 కోట్ల రూపాయలకు చేరనుంది. భూతగాదా విషయంలో ఓ యువకుడిని దాయాదులు తీవ్రంగా కొట్టి చంపిన ఘటన నారాయణపేట జిల్లాలో సంచలనం రేపింది. దాయాదుల మూకుమ్మడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఊట్కూరు మండలం చిన్నపర్లలో ఈ దారుణం చోటు చేసుకుంది. భూతగాదా విషయంలో సంజప్ప అనే యువకుడిపై నిన్న సాయంత్రం ప్రత్యర్థులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని తొలుత నారాయణపేట, అక్కడి నుంచి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామానికి చెందిన ఎర్రగండ్ల లక్ష్మప్పకు బాలమ్మ, తిప్పమ్మ ఇద్దరు భార్యలు. మొదటి భార్య బాలమ్మకు సంజప్ప కుమారుడు కాగా, రెండో భార్య తిప్పమ్మకు పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్ప ఇద్దరు కుమారులు కాగా, లక్ష్మప్ప ఉన్న 9 ఎకరాలను 3 కుమారులకు సమానంగా పంచారు. కాగా ఇద్దరు భార్యలకు సమానంగా పంచితే చెరి 4.5 ఎకరాలు రావాలన్న అంశంపై 2 కుటుంబాల మధ్య భూ వివాదం చెలరేగింది. ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. 2022లో మొదటి భార్య కుటుంబ సభ్యులు కోర్టును సైతం ఆశ్రయించారు. ఇరు కుటుంబాలు తరచూ దాడులు చేసుకోవడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇరు కుటుంబాల మధ్య భూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం పెద్ద సౌరప్ప, అతని కుమారుడు సంజప్ప, చిన్న సౌరప్ప ఆయన భార్య కవిత వివాదంలో ఉన్న భూమి మీదకు దున్నేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న దాయాదులు అక్కడకు చేరుకొని 4గురిపై దాడికి దిగారు. ఈ ఘటనలో పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్ప అక్కడ నుంచి పారిపోగా, సంజప్ప, అతని చిన్నమ్మ కవితపై దాడికి దిగారు. సంజప్పపై కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సంజప్పను తొలుత ట్రాక్టర్లో గ్రామానికి, అక్కడ నుంచి 108లో నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం సంజప్ప ప్రాణాలు విడిచారు. కవిత ఫిర్యాదు మేరకు గుట్టప్ప, ఆసప్ప, ఆటో సంజు, చిన్న వెంకటప్ప, శ్రీను, కిష్టప్ప, నరసలప్ప కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరిలో 4గురికి పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రత్యర్థులు దాడి చేస్తున్న సమయంలో డయల్ 100కు కూడా ఫోన్ చేశామని, పోలీసులు రావడం ఆలస్యమైనందువల్లే సంజప్ప మరణించారని కవిత ఆరోపిస్తున్నారు. మృతుడు హైదరాబాద్లో మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. మృతునికి భార్య అనిత, 3 ఏళ్లలోపు చిన్నారులు సాత్విక్, వంశీ కుమారులు ఉన్నారు. నా సారు ఈడిపితే దిక్కులే వాళ్ళంతా ఊరే బెదరు కుట్టేటప్పుడు నా దేవుడా. నిజామాబాద్ జిల్లాలో మోపాల్ మండలం కాల్పోల్లో అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. అటవీ భూముల్లో గిరిజనులు సాగు చేస్తున్నారన్న అధికారులకు సమాచారం అందింది. కాల్పోల్ అటవీ ప్రాంతానికి వెళ్లిన అధికారులు గిరిజనుల సాగును అడ్డుకున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్లను తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ రైస్ మిల్లులో తల్లితో కలిసి నిద్రిస్తున్న బాలికను అపహరించిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారిని హతమార్చాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన బలారాం అనే డ్రైవర్ అదే మిల్లులో 6 బయట నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. బాలికను అపహరించి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. తల్లి లేచి చూసేసరికి బాలిక కనబడకపోవడంతో విషయాన్ని పోలీసులకు తెలిపింది. మిల్లు పరిసరాల్లోనే నిందితుడు బలారాంను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మరణించారు. కర్రల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది.
బస్టాప్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులపై కర్రలు పడడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మూలమలుపు వద్ద అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గూడూరు సిఐ గన్మెన్ దేవేందర్, ఉపాధ్యాయుడు పాపారావుగా గుర్తించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సునకం దాడిలో 14 మంది గాయపడ్డారు. కార్యాలయంలో వివిధ పనులు వచ్చేవారిపై శిక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచింది. కుక్క దాడికి గురైన తహసీల్దార్తో పాటు ధరణి ఆపరేటర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పలువురిని కరిచిన పిచ్చికుక్కను కర్రలతో కొట్టి చంపారు. నిత్యం జిల్లా పరిపాలనాధికారి కార్యాలయానికి వచ్చేవారు కుక్కల బెడదతో భయాందోళనకు గురవుతున్నారు. లోపల ఆఫీస్ లోపలికి పోయినా కూడా కుక్క లోపలికి వచ్చి నాకు ఈ తొడ కాలుకు కరిసింది. 4 కాట్లు వచ్చేసినాయి. సివిల్ హాస్పిటల్లో ఇంజక్షన్ వేయించుకుని ఇక్కడికి వచ్చిన. నాకన్నా తర్వాత ఇంకిద్దరు కూడా వాళ్ళు కుక్కలు కరిసిన నా ఎదురుగా వస్తారు. ఇప్పుడు కారు దిగుడుతోటి నాతోటైతే 4 గంటన్నర ముందు అటు పోయి హాస్పిటల్ లైన్ కట్టి ఇప్పుడు ఇంజక్షన్ వేసుకుని వచ్చే వరకు మళ్ళీ ఇప్పుడు 2 కరిసిందంట. కలెక్టర్ పనిచేసే ఎంఆర్ఓ కూడా గారిని కూడా ఇప్పుడు అందుకుంది. ఇంతకుముందు అంజన్న కూడా అందుకుంది. 2-3 అందుకుంది. 14 మంది అయినట్టుంది ఈ రోజు వరకు. అది చాంబర్ లోపల కూడా మన లోపల కరెంట్ లోపల కూడా పోయి బయటకు వస్తుంది. అది ఒక కుక్క అయితే ఇప్పుడు చంపారు. 2-3 కుక్కలు తిరుగుతున్నాయి ఇల్లు. మాదక ద్రవ్యాల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకవైపు డేగ కన్నెతో డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటూనే మరోవైపు పట్టుబడిన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు దాదాపు 5,000 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేశారు. 3 ఏళ్లుగా దాదాపు 122 కేసుల్లో 30 టన్నుల పరిధిలో పట్టుబడిన 2,600 లీటర్ల హ్యాష్ ఆయిల్, 46 గ్రాముల హెరాయిన్, కొకైన్, చెరస్, పెద్ద మొత్తంలో గంజాయిని ధ్వంసం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో బయోమెడికల్ పరిశ్రమలో వీటిని పోలీసులు ధ్వంసం చేశారు.